అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించబోయే శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం రెసిపీ రవ్వ కేసరి. రవ్వ కేసరిని చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం చేసినా కూడా ఎలాంటి డౌట్ లేకుండా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కోసం ఒక పావు కప్పు నెయ్యిని తీసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు నెయ్యిని తీసుకోవాలి. కాకపోతే ముందుగా నేను పావు కప్పు మాత్రమే నెయ్యిని వేసుకుని జీడిపప్పు ఇంకా కిస్మిస్ రవ్వని ఇదే నెయ్యిలో వేయించుకోవాలి. మిగిలిన పావు కప్పు నెయ్యి రవ్వ కేసరి తయారైన తర్వాత వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకుని మిగిలిన నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రవ్వని కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ నెయ్యిలో బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక స్టవ్ పైన 3 కప్పుల వాటర్ని వేసుకుని వేడి చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ రవ్వని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక స్టవ్ పైన మనం నీళ్ళని వేడి చేసుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళని ఈ రవ్వలో వేసుకోవాలి. 3 కప్పుల వేడి నీళ్ళని ఈ రవ్వలో వేసేసుకుని ఉడికించుకోవాలి. రవ్వ వెంటనే ఉడికిపోతుంది. ఇలా కలుపుకుంటూ రవ్వను ఉడికించుకున్న తర్వాత ఇది కొంచెం వాటర్ అంతా అయిపోయి రవ్వ ఉడికిన తర్వాత దీనిలో పంచదార యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలో 1 కప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర పంచదారని వేసుకోవాలి. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2 నిమిషాలు ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలో మిగిలిన పావు కప్పు నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు నెయ్యి వేసుకోవాలండి. ఇంత నెయ్యి వేసుకుంటేనే రవ్వ కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. నెయ్యి యాలకుల పొడి వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ను కూడా వేసుకుని కలిపేసుకోవాలి. మీరు కావాలంటే దీనిలో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. జీడిపప్పు కిస్మిస్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకుంటే సింపుల్గా రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కొలతలతో ఒకసారి రవ్వ కేసరిని ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా. శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం రెసిపీ రవ్వ కేసరిని చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించాను కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.